నమస్కారం ప్రజలారా. ఈరోజు మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి 3 పేపర్లు ఉండే వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా నిన్న అన్ని 3 పేపర్లలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగిన న్యూజిలాండ్, ఇండియా జరిగిన ఛాంపియన్ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఊహించిన పరాజయంతో యావత్ దేశం 2023 నవంబర్ 19న ఫైనల్ వరకు పోయి మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. అది 2023 నవంబర్ 19 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఊహించిన పరాజయంతో యావత్ దేశం మౌనంగా నిలిపించిన రోజు. వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శక ముగిసిందనుకున్న సందర్భం. ఎప్పుడు 2023 నవంబర్ 19. నెక్స్ట్ చూడండి, 2025 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ముచ్చటగా 3వసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్పై సాధారణ విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ను కైవసం చేసుకొని దేశాన్ని సంబరాల్లో ముంచింది రోహిత్ సేన. నిన్న జరిగిన మినీ ప్రపంచ కప్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ముచ్చటగా 3వసారి విజేతగా నిలిచింది. అప్పుడు అది ఏమిరంటే చూడండి, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 23 నవంబర్ 19న ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అప్పుడు అనుకున్నారంట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీది శకం ముగిసింది అని. కానీ నిన్న 2025 మార్చి 9న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ముచ్చటగా 3వసారి విజేతగా నిలిచిన రోజు. నిన్న రోహిత్ శర్మ గారు, విరాట్ కోహ్లీ గారు ఇది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ముచ్చటగా 3వసారి మనం గెలుచుకోగలిగాం. ఏడాదిన్నరలోపు ఎంత మార్పు, వన్డేలో కెరీర్ ముగిసిందనుకున్న రోహిత్, కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులు. నెమ్మదిగా ఉన్న పిచ్లపై కోహ్లీ తన అనుభవం అంతా రంగరించి కీలక ఇన్నింగ్స్లో జట్టును ఫైనల్కు చేర్చగా, టోర్నీ అశాంతం అద్భుతమైన నాయకత్వం పటిష్టంగా ప్రదర్శించిన కాక తుదిపోరులో కెప్టెన్ ఇన్నింగ్స్లో అదరగొట్టాడు రోహిత్. ఇంకా జట్టులోని ప్రతి ఆటగాడు టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి విజయాలు తమ వంతు పాత్ర పోషించడం ఈ కప్పులో మరో ప్రత్యేకత. ఆతిథ్య దేశం పాకిస్తాన్ అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించి తన మ్యాచ్లకు దుబాయ్ని వేదికగా మార్చుకున్న టీమిండియా ప్రతి మ్యాచ్ పక్కా ప్రణాళిక తాడి కప్పు అందుకునింది. టాప్ 8 జట్లతో సవాలు విసిరే ఫార్మాట్లో బలమైన పోటీ ఎదురై ఛాంపియన్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఓడకుండా కప్పును సొంతం చేసుకొని తమ అసలైన ఛాంపియన్ జట్టు అని రుజువు చేసింది. రోహిత్ సేన ఈ కప్పును ఎక్కువసార్లు కైవసం చేసుకున్న తొలి జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించింది. చూడొచ్చారా, నిన్న జరిగిన న్యూజిలాండ్లో అద్భుత ప్రదర్శన ప్రదర్శించారు మన ఇండియన్స్. ఇండియా గెలిచిందంటే నిన్న ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 3 తడవలు గెలవడం అంటే జట్టు, విరాట్ కోహ్లీ గారు కానీ, రోహిత్ శర్మ కెప్టెన్ కానీ చాలా బాగా ఇది చరిత్ర సృష్టించింది ఇండియా. అది నిన్న జరిగిన మ్యాచ్ గురించి చూస్తే అన్ని 3 పేపర్లో కూడా ఇదే మెయిన్ ఎడిటింగ్గా రాశారు. ఇంకా నిన్న ఈనాడు తెలంగాణలో నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళల్లో సామాజిక న్యాయం, విధేయత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు అవకాశము. 1 సిపిఐకి. అనూహ్యంగా రాములమ్మ పేరు ప్రకటించారు. ఎవరు ఊహించుకోలేదు. రాములమ్మ విజయశాంతి గారికి సీటు వస్తుందని ఎవరు ఊహించుకోలేదు. కానీ అనూహ్యంగా రాములమ్మ పేరు వచ్చింది. వాళ్ళలో అద్దంకి దయాకర్ గారు ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నాడు.
ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు అప్పట్లో, పొత్తు కారణంగా, కొన్ని కారణాల వల్ల. అట్లాంటిది ఇప్పుడు అద్దంకి దయాకర్ గారికి కూడా టికెట్ ఇవ్వడం, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళలో అద్దంకి దయాకర్ ఉన్నారు. ఇంకా శంకర్ నాయక్ చూస్తే సీనియర్ నాయకుడు, సీనియర్లు అంతా అందరి మద్దతు శంకర్ నాయక్ గారికి ఉండాలి. అట్లే ఇంకా విజయశాంతి రాములమ్మ గారు మీకు మనకు తెలిసిందే, పార్టీలో ప్రచారంలో ముందుండి ఎన్నికల సమయంలో చాలా కష్టపడారు. అట్లాంటి టైంలో విజయశాంతి గారికి కూడా టికెట్ ఇవ్వడం కూడా మంచిదే. వీళ్ళు ముగ్గురు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ముగ్గురికి అధిష్టానం ఒకటి ఇచ్చింది. ఒకటేమో సిపిఐకి ఇచ్చారు, అది నెల్లకంటి సత్యం అంట, సిపిఐ అభ్యర్థిగా ఆయనకు ఒక సీట్ ఇచ్చారు. మొత్తం 5 సీట్లలో ఒకటి బీఆర్ఎస్కు, 4 కాంగ్రెస్కు, 4లో 3 కాంగ్రెస్కు అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, విజయశాంతి గారు ఇచ్చారు. ఇంకోటేమో సిపిఐ అభ్యర్థిగా నెలకంటి సత్యం గారికి ఇచ్చారు. మొత్తం 4 అయిపోయినాయి. ఇంకా మన బీఆర్ఎస్ పక్కన దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ ఇచ్చారు. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడరు, ఇతను కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తే కాబట్టి అతనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రావణ్ గారికి ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి నామినేషన్ వేస్తున్నారు. ఏకీగ్రీవంగా ఎన్నికవుతారు, ఎందుకంటే పోటీ లేదు కాబట్టి. మొత్తం 5లో 1 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 3 కాంగ్రెస్కి ఇచ్చారు, 1 సిపిఐకి ఇచ్చారు కాబట్టి వీళ్ళ పేర్లను ఏకీగ్రీవంగా ఇచ్చారు. ఈ ముగ్గురు పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఈ పేర్లు ప్రకటించినట్లు ఆయన వివరించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో 1 సీటును పొత్తు ధర్మ ప్రకారం సిపిఐ కేటాయించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. ఆ పట్టుబట్టలో 1 ఇచ్చారండి. ఇది మన ఎమ్మెల్సీలుగా. చూస్తే మన సెకండ్ పేజీలో చూద్దాం, 2, 4. ఓసీలకు 1 ఇచ్చే ఆనవాయితీగా భిన్నంగా ఒకసారి 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ దక్కే అవకాశాలుగా 1 సిపిఐకి ఇచ్చి మిగిలిన 3 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడం విశేషము. ఎస్టీలలో అద్దంకి దయాకర్కు, ఎస్టీలలో శంకర్ నాయక్కు, బీసీలలో విజయశాంతికి ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇచ్చారండి, అది చేశారు. పైగా ఈసారి పలువురు సీనియర్లు, జూనియర్ నేతలు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సామాజిక న్యాయానికే పార్టీ పెద్దపీట వేసింది. బీసీ కులగణన పూర్తి చేసిన చట్టమని పిసిసి చేశారండి. మళ్ళీ 2003 అసెంబ్లీ ఎన్నికల్లో పొంగుర్తి అసెంబ్లీ టికెట్ అద్దంకి దయాకర్కి అని బాగా ప్రచారం జరిగింది. చివరికి సామిలకు దక్కింది. అప్పుడు ఆయనకు 2024 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ టికెట్ ఇస్తామని పార్టీ సర్ది చెప్పింది. కానీ చివరికి ఇతర కారణాలతో కూడా అది ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అది శంకర్ నాయక్ గురించి చూసుకుంటే 1972లో ప్రస్తుత నల్గొండ జిల్లాలోని మారుమూల కేతావత్ తాండాలో పుట్టారు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 1998 నుంచి 2001 వరకు దామలచెల్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2001, 2014 స్థానిక ఎన్నికల్లో దామలచెల్ల జనరల్ సీటు నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఎస్టీ అభ్యర్థిగా చరిత్ర సృష్టించాడు. 2006-11 వరకు దామలచెల్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2011-14 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2016-19 వరకు మిర్యాలగూడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2019 నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఆయన చురుకుగా పాల్గొంటారని అందుకు ఆయన టికెట్ ఇచ్చారు శంకర్ నాయక్ గారికి. కాంగ్రెస్లో చేరే ముందే ఆమె సినీ నటి విజయశాంతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. గతంలో బరాసా అంటే బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. భాజపాలోనే పనిచేశారు. కాంగ్రెస్లో చేరే ముందు తమకు ఒక పదవి ఇవ్వాలని అప్పటి
ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే వద్ద ఆమె షరతు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ హామీని గుర్తు చేస్తూ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్ళిన ఏఐసిసి నేతలను కలిసి ఎమ్మెల్సీ టికెట్ను అడిగినట్లు సమాచారం. ఆమెకు హామీ ఇచ్చినట్లుగానే ఠాక్రే ఏఐసిసికి చెప్పినట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో బీసీ కోటా కింద ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. అది తెలంగాణ ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఇదే టైము వీళ్ళు ఎమ్మెల్సీ దీంట్లోదే టైం ఎక్కువైపోతుంది. వీడియో ఎక్కువైపోతే జనాలకు కూడా బోర్ అనిపిస్తుంది. ఇక్కడ మనదే మినీ ప్రపంచం చూసినాం కదా. నిన్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు న్యూజిలాండ్పై విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ను కైవసం చేసుకొని దేశాన్ని సంబరాలను ముంతించిన రోహిత్ సేన. అది ఎప్పుడెప్పుడు గెలుచుకునింది అని భారత్కి మూడో ఛాంపియన్ ట్రోఫీ. అత్యధిక స్కోర్ ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారత్, ఆస్ట్రేలియా. 2006, 2009 రెండో స్థానంలో ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇంకా చూస్తే ఎమ్మెల్సీ అనండి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు అయితే బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ. ఇది తెలుసు కదా. బీటీ నాయుడు ఆయన కర్నూలు, ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగానే ఆయనకు అట్లే ఇచ్చారు. ఇంకా బీదా రవిచందర్, ఈయన బీదా మస్తాన్ రావు, బీదా రవిచంద్రరావు అని అంటారు. ఈయన ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఎన్ని కష్టాలు వచ్చినా వైసీపీ ప్రభుత్వంలో కూడా పార్టీ మారకుండా నిలబడిన అతను. కాబట్టి ఈ బీదా రవిచంద్రకి ఇచ్చారు. తర్వాత ఇంకొక ఆయన కావలి గ్రీష్మ, ఈమె ప్రతిభా భారతి కూతురు. ఈమె కూడా పార్టీకి బాగా చురుగ్గా పోరాడి వైసీపీ పాలనలో కూడా గట్టిగా వైసీపీ వాళ్ళ మీద పోరాడిన కాబట్టి కావలి గ్రీష్మకి టికెట్ ఇచ్చారు. ముగ్గురు మంచి క్యాండిడేట్లే ఇచ్చారు. ఒకటేమో 5లో 3 కాంగ్రెస్, 3 టీడీపీ తీసుకునింది. ఒకటేమో జనసేన, ఒకటేమో బీజేపీకి ఇచ్చారు. అది ఎమ్మెల్సీ ఇది తెలిసిందండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మాలకు పార్టీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఎన్నికబడిన వర్గాలకు చెందిన ఇద్దరికి, ఎస్సీ వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చెరో సీటు కేటాయించింది. బీజేపీ జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు సోమవారం చివరి రోజు. ఈ దఫాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా ఎన్డీఏకి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం 3 స్థానాలతో సర్దుపెట్టుకోవడం, పార్టీలో ఆశాభావుల సంఖ్య భారీగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు పార్టీకి అందించిన సేవలను బట్టి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీలో బీటీ నాయుడుకు మాత్రమే మళ్ళీ అవకాశం దక్కింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువారపు రామారావులతో పాటు పదవికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తిలకు కూడా వివిధ సమీకరణాల దృష్ట్యా మళ్ళీ అవకాశం కల్పించలేకపోయారు. అది ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారనేది చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతి చూద్దాం. సాక్షి ఏం రాశారనేది చూద్దాం. సాక్షిలో మనమే ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో 4 వికెట్లతో న్యూజిలాండ్పై గెలుపు. టోర్నీని అజేయంగా ముగించిన రోహిత్ బృందము. రన్నరప్ జట్టుకు 9,76,00,000. చూడండి, ఇది రాశారు. ఇంకా పాడి రైతులకు దగా, ప్రైవేటు డైరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినన్నే కొనుగోళ్లు, కొవ్వు ఎస్ఎన్ఎస్ శాతం సాగుతూ అడ్డగోలుగా కోత,
లీటర్ సగటున 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు నష్టపోతున్న రైతులు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 90% మూతపడిన అమూల్ పాల కేంద్రాలు. గతేడాది అదే నెలలో లీటర్ గేదె పాలు 89 నుంచి 112 రూపాయలు, ఆవు పాలు 44 నుంచి 54. ప్రస్తుతం గేదె పాలు 40 నుంచి 50, ఆవు పాలు 20 నుంచి 30 వరకు. సీమ జిల్లాల్లో ఆవు పాలు ధరకే గేదె పాలు సేకరిస్తున్న డైరీలు. అది కూటమి ప్రభుత్వం వచ్చినాక పాల అది పడిపోయింది, అమూలు చాలా మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది అని రాశారు. ఎయిమ్స్లో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ఆదివారం ఛాతీ నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. నువ్వు డాక్టర్వా, గేదెలు కాస్తున్నావా? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఓ మహిళా డాక్టర్పై ఇరుసుకుపడి ప్రభుత్వ ఆసుపత్రిలో నానారాంతం సృష్టిస్తున్నాడు. అది జనసేన ఇన్ఛార్జ్ అంట, డాక్టర్ మీద సృష్టిస్తున్నాడంట. ఈ ఏడాది H1B వీసాలు కష్టమే, 85,000 మందికి మించి ఇవ్వకూడదని అమెరికా నిర్ణయము. ఇంకోటి ఎమ్మెల్సీల గురించి, సీనియర్లకు బాబు జలక్, పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు షాకు, ఎమ్మెల్యే సీటు రాకుండా చివరి నిమిషంలో అడ్డుకున్న పవన్. ఇంతగా మోసం చేయడం తగదని రగిలిపోతున్న టీడీపీ నేతలు. యనమల రామకృష్ణ సీటు నిరాకరణ, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న జోహార్లకు మొండి చెయ్యి, పార్టీ ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గట్టి దెబ్బ. 2 ఎమ్మెల్సీలు, 3 టీడీపీకి, జనసేన బీజేపీకి ఒక్కొక్కటి. ముందుగానే నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పవన్. టీడీపీ అభ్యర్థులుగా బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గిరీష్మాకు అవకాశం. ఇంకా అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ. ఇది సీనియర్లకు బాబు జలప్ ఇచ్చాడు అని సాక్షిలో రాశారు. నెక్స్ట్, అన్నమయ్య కీర్తనలకు స్వరాలందించిన గరిమెల్ల అస్తమయము. ఆదివారం తిరుపతిలో గుండెపోటుతో మృతి. అది రాశారండి. ఉన్నత సంస్కరణలు తప్పనిసరి, 4 విభాగాల్లో నీతి ఆయోగ్ 80 సిఫారసులు. 20 రాష్ట్రాల్లో అమలుకు వీసీల అంగీకారము. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు, శాస్త్రీయ పరిశోధనలు ప్రాధాన్యతము. పాత ఒప్పందాల ప్రకారం టారిఫ్లు తగ్గింపు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్, సాక్షి హైదరాబాద్ చూద్దాం. ఇది కూడా ఛాంపియన్దే రాశారండి. మనమే ఛాంపియన్స్, ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్ అని రాశారు. ఇంకా సమీకృత గురుకులాలకు 11,000 కోట్లు, ఒకే దఫాలో 55 పాఠశాల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్. పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలో 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు. ఒకే క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు. అన్ని వర్గాల పిల్లలు ఒకే గొడుగు కిందకు. విశాలమైన ఆవరణ, అంతర్జాతీయ ప్రమాణాలు, డిజిటల్ విద్య ల్యాబులు ఉండేలా డిజైన్. ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చూడండి, గురుకులాలు 11,000 కోట్లు కేటాయించారు. ఒకే దఫాలో 55 పాఠశాల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంట. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. గురుకులాల్లో అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు ఒకటే గొడుగు కిందికి, ఒకటే తాన క్యాంపస్ అని నిన్న డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు. అన్ని వర్గాల పిల్లలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించాల లక్ష్యంతో దీనికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఒకే దఫాలో 55 సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూడండి, నిన్న బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఇంకా చూస్తే, రాష్ట్ర పౌరుల డేటాబేస్ తయారీ యోచనలో ప్రభుత్వము. ప్రతి కుటుంబానికి చెందిన సమాప్త వివరాలు నిశ్చితము. కుటుంబ కథా చిత్రం, జనన, ఆదాయ ధృవీకరణ, ఆధార్ లాంటి డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో పెట్టే యోచన. కుటుంబంలోని ఏ సభ్యుడు ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందారనేది వివరాలు కూడా. ఒక కుటుంబానికి ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ కేటాయింపు. ఇది చేస్తున్నారంట అండి తెలంగాణలో. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, నెంబర్లు అన్నీ ఒక డిజిటల్ రూపంలో చేయాలని చూస్తున్నారంట. ఇంకా ఎమ్మెల్సీ ఇది
నిన్న ఎమ్మెల్సీలుగా ప్రకటించారు కదా, అది రాశారు. ఎన్నిక ఏకీగ్రీవమే, ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాంకర్, శంకర్ నాయక్ తెలుసు కదా. సిపిఐ నుంచి నెలకొట్ట సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్. ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి అభ్యర్థుల ప్రకటన, అన్యోగ పరిణామాలైనా జరిగితే పోలింగ్ ఛాన్సు. అది బీసీలు ఎదగకుండా అడ్డుకునే కుట్ర, 42% రిజర్వేషన్లు ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నము. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మైదానంలో మగ్గంపై సీరను నేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపితే మోడీ మెడపై కత్తి పెట్టినట్లే. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా సర్వే తప్పని ఏ విధంగా చెప్తున్నారో పక్కా ఆధారాలతో రావాలన్నాము. మా సవాలు స్వీకరించకుండా బీజేపీ, బీఆర్ఎస్ తప్పించుకుంటున్నాయి. అది ఇంకోటి, ఎస్ఎల్సి సరంగంలో ఒక మృతదేహం లభ్యమంట. 8 మందిలో ఒక మృతదేహం దొరికిందంట. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా ప్రాథమిక నిర్ధారణ అంట. అతనికి సీఎం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారంట. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఇదేనండి సాక్షి హైదరాబాదు. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఇదే ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూస్తే, తీన్మార్ సిటీ మార్, టీమిండియాదే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ఫైనల్లో న్యూజిలాండ్పై ఉత్కంఠ విజయం. 3వ సారి ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు. అర్ధశతకంతో అదరగొట్టిన హిట్ మ్యాన్, రాణించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అజేయంగా టోర్నీని మిగించిన భారత్. ఇది నెక్స్ట్ ఇంకా నిన్న ఎమ్మెల్సీలు ప్రకటించారు కదా తెలంగాణలో, అది రాశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. 1 సీటు మిత్రపక్షం సిపిఐ కేటాయింపు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు సీటు కేటాయింపు. అన్యోన్యంగా తెరపైకి రాములమ్మ పేరు. ఎన్నికల ముందు ఆమె ఇచ్చిన మేరకే అవకాశము. అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు దక్కిన ఛాన్సు. శంకర్ నాయక్ సీనియర్ నేతలందరి మద్దతు. అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే. నేటితో మిగిలిన నామినేషన్ల గడువు. అది బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోద్ శ్రావణ్. అది ఏపీలో 2 బీసీలు, 1 ఎస్సీకి అవకాశము. బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి దాసోద్ శ్రావణ్, సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం అంట. ఇంకా అది రాశారు. ఇంకా చూస్తే ఫ్యూచర్ సిటీ వైపు ఒడివడిగా, డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా. త్వరలో సిబ్బందిని నియమించే ఛాన్సు. అది ఫ్యూచర్ సిటీ వైపు ఒడివడిగా అడుగులేస్తుందంట. ఇంకా డెవలప్మెంట్ దిశగా పోతుందంట. ఇంకా గురుకులాల గురించి, 55 సమీకృత గురుకులాలకు 11,000 కేటాయించడంపై ఉప ముఖ్యమంత్రి బట్టి, ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ ఉంటుందని వ్యాఖ్య. ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాలు నిన్న ప్రకటించారు కదా, అది రాశారు. అలాగే నిన్న న్యూజిలాండ్పై భారత్ గెలవడం, అది రాశారు. ఆ వార్త కూడా మెయిన్ వార్తగా రాశారు. ఇంకోటి ఏమంటే ఒక ఎమ్మెల్యే గురించి రాశారండి. చూడండి, ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే, పన్నుల్లో వాటా కావాలి, కాదంటే 1 లారీని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇటూరు హుకుం. సంస్థ సస్మేరా అనడంతో విశ్వరూపం. పోర్టు పనుల కోసం కంకర, ఇసుక తీసుకెళ్తున్న లారీలు అడ్డగింత. తప్పుడు కేసులు పెట్టించి ఏదింపులు. టిప్పునికి ఇవ్వాలని డిమాండు. సీఎంఓకు చేరని ఎమ్మెల్యే వ్యవహారము. ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దందా. చూడండి, వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచి దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తర దందాకు తెరలేపింది. కందుకూరు ఎమ్మెల్యే ఇట్టూరి నాగేశ్వరరావు టీడీపీ
స్వయంగా ఈ దండాకు తెరదీసినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే, పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇట్లూరి తొలుత డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్టర్ సమస్య సస్మేరాంది. దీంతో ఇట్లూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్టర్ సమస్యను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాజేశారు. నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డపడారు. చూడండి, ఈయన టీడీపీ ఎమ్మెల్యే అంట. కడుపుకు అన్నం తింటాడో ఏం తింటాడో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, అమరావతి డెవలప్మెంట్ కావాలి అని చూస్తా అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే ఆయన వాళ్ళ కాంట్రాక్టుల్లో అడ్డపెట్టుకుంటున్నాడంట. వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఎమ్మెల్యేలు చేశారో ఈ టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారు. కానీ ఇది అధిష్టానం గట్టిగా సీరియస్ తీసుకొని ఇలాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అప్పుడే ప్రజలు మంచిగా జరుగుతుంది. టీమిండియాది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై ఉత్కంఠ విజయం. మూడోసారి ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు. ఇది నేను ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో రాశారండి. టీడీపీ ఎమ్మెల్యే అంట ఇట్టూరి నాగేశ్వరరావు అంట. ఈయన చూడు కందుకూరు ఎమ్మెల్యే అంట. ఈయన కమిషన్ల కోసం లారీలన్నీ ఆపేస్తున్నారట పోర్టుకు. చంద్రబాబు నాయుడు గారేమో ఈ డెవలప్మెంట్ కావాలని చూస్తా అంటే ఇట్లాంటి వాళ్ళు కమిషన్ల కోసం ఎమ్మెల్యేగా పుట్టి ఎమ్మెల్యేలుగా ఉండి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలనో ప్రజలు ఆలోచించాలి. బీసీలకు పెద్దపీట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన టీడీపీ 2 బీసీ 1 ఎస్సీకి అవకాశం. బీటీ నాయుడు, బీదా రవిచందర్, కావలి గిరిస్మాలకు టికెట్ల ఖరారు. ఉత్తరాంధ్ర, కోస్తా సీమలకు సమతూకం పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అది ముగ్గురికి ఇచ్చాడంట. ఇంకోటి బోరుగడ్డది రాశారండి. ఆసుపత్రి సాకు ఉత్తుదే. చెన్నై అపోలోకి వెళ్ళిన ఎల్లని బోరుగడ్డ. కూతళ్లతో వెళ్ళిన తల్లి పద్మావతి. ఆరా తీసిన అనంతరం పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు. నేడు రేపు హైకోర్టులో కౌంటరు. తల్లికి చికిత్స చేయించాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిలు. అది ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యవస్థము. సేవ కంటే రాజకీయాలకు అడ్డ. గాడి తప్పిన పాలన, లక్ష్యం పక్కదారి. కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులు. ఇతర శాఖల వారికి బాధ్యతలు. అందిన కాడికి దోసుకోవడమే పని. ఆసుపత్రిపై కక్ష సాధింపు చర్యలు. మంత్రి ఉన్నతాధికారులకు ప్రవేశన కరువు. అది ఎన్టీఆర్ వైద్య ట్రస్టు అస్తవ్యస్తం అయిపోయిందంట. సేవ కంటే రాజకీయాలకే అడ్డా అంట. గాడి తప్పిన పాలన, లక్ష్యం పక్కదారి, కీలక పోస్టుల్లో అర్హత లేని అధికారులు. ఈ అధికారులు ఏ పార్టీలో ఉన్నా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారి మీద చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దృష్టి పెట్టాలి. పెట్టకపోతే మొత్తము వ్యవస్థే నాశనం అవుతుంది. అదే ఎన్టీఆర్ వైద్య ట్రస్టు అస్తవ్యవస్థమంట. చూడండి, అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు. వాణిజ్య సంబంధాలు బలోపేతానికి ఈ నిర్ణయము. అధికార వర్గాలు ఎల్లడి. ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.